ప్రాంతం ఉక్కుంపేట మండలానికి చెందిన మండల ఎంపీపీ గారు అదే కూడా రాజబాబు గారు మన ముందు ఉన్నారు. నిన్న జరిగిన నామినేషన్ అలాగే ఇప్పుడు పార్టీ ఎలా నడుస్తుందో వైఎస్ఆర్సీపీ అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ముందుగా మీకు నమస్కారం సార్. విషయం ఏమిటంటే నిన్న కనీవిని ఎరిగిన రీతిలో నిన్న నామినేషన్కి ప్రజలందరూ తరలి వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉంది. నిజంగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేంటి, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా జనాలు స్వయంగా చూసి మళ్ళీ మళ్ళీ ఆయనే మాకు సీఎం కావాలని చెప్పేసి తండోపతండాలుగా ప్రతి గ్రామాల నుండి సుమారుగా ఒక 30 నుండి 40 వేల మంది వరకు ఉక్కుంపేట మండలంలో నామినేషన్ వచ్చారు. కాబట్టి మా పార్టీ ఇంకా గెలిచేసాం. ఇంకా ఇందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. ఏ పార్టీలైనా మా ఫ్యాన్ గుర్తు ముందు చిత్తు కింద ఓడిపోవడానికి అరుకులు మేము మా పార్టీ గెలవడానికి ఇది ఒక సంకేతం అని చెప్పేసి తెలియజేస్తాం. అఖిల పక్ష పార్టీ స్వతహాగా రాలేదు, డబ్బులు ఇస్తే వచ్చారంటారు. ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా మేము చెల్లించలేదు. సింగిల్ పైసా చెల్లించకుండానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి నిన్న జనాలు రావడం జరిగింది. కాదు సార్, గతంలో అంటే ఒక 4 రోజుల క్రితం మీకు తెలిసే ఉంటుంది, పూర్తి స్థాయిలో కేడర్ ఎవరు పనిచేయట్లేదు అని చెప్పి అన్నారు కదా, అది కరెక్టేనంటారా? పూర్తి స్థాయిలో నిన్న మేము చూశారు కళ్ళారా. పూర్తి స్థాయిలో కేడర్ పనిచేయడం వల్లనే ప్రతి పంచాయతీలో మా కార్యకర్తలు, మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, నాయకులు, ముఖ్య నాయకులు ప్రతి పంచాయతీలో ఉన్నారు. కాబట్టి నిన్న మీకు అదే నిదర్శనం, నిన్న వచ్చిన జనాన్ని బట్టి అదే నిదర్శనం. అఖిలపక్ష పార్టీలు ఏంటంటే 170 స్థానాలు కాదు కదా, కనీసం అందులో సగం బావత్తు కూడా రావాలంటున్నారు. అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఎద్దేవా చేస్తున్నారు. 175కి 175 మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఆల్రెడీ మీకు ఎక్కడ చూసినా ఒక సముద్రంలాగా జనాలు చూస్తుంటే మీకు రాష్ట్రమంతా ఆయన వెళ్ళినప్పుడు ఆ మీటింగులకు కానీ ఆ వచ్చే జనాలు చూస్తేనే చాలు మనకు మా గెలుపు ఖాయమైపోయిందని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా ఒక్క సింగిల్ డిపాజిట్ కూడా లేకుండా వేరే పార్టీ ఎందుకంటే మారుమూల ప్రాంతాలు సైతం వచ్చారు కదా, కాలినడకలు కూడా వచ్చాయి. ఆటోలు చాలకపోతే, బస్సులు లేకపోతే ఎక్కడో జరగకుండా నుండి 2 రోజుల ప్రయాణంతో కాలినడకతో కూడా వాళ్ళు వచ్చినటువంటి సందర్భం. రేగం మచ్చలింగం గారు గెలిచేస్తారు ఆల్రెడీ. నిన్న వచ్చినటువంటి జన సముద్రాన్ని చూస్తే ఆయన గెలిచేస్తారు. ఇంకా ఆయన గెలుపు వాళ్ళు గెలిచేశారు. కాకపోతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం ఉంది తప్ప ఆయన గెలిచినట్టే. మేమైతే అందరూ అదే భావించుకుంటున్నాము. అంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఇది మా కార్యకర్తలు, మా కృషి వల్లే ఈ యొక్క గెలుపు అనేటటువంటిది ఈరోజు మచ్చలింగం గారికి అందించబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా కూడా మా అరుపు నుండి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాష్ట్రంలో గ్యారంటీ అధికారం వస్తుంది. రాష్ట్రంలో మళ్ళీ ఒక 5-6 సార్లు కూడా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సీఎం అవుతారు. ఆయనకి బీట్ ఎవరు లేదు. వేరే పార్టీలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. నిన్న ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ ఎలా ఉందో మీరు కూడా చూశారు. చప్పగా కనీసము ఒక 1000 మంది కూడా అసలు లేరు నిన్న నామినేషన్ వేయడానికి. మరి అలాంటప్పుడు మా పార్టీ గెలిచినట్టు కదా. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి కదా, అది కూడా ఒక ప్లస్ కదండి. పూర్తిగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థ అది నిజంగా చెప్పకూడదు కానీ గాంధీ గారు కలలుకున్నటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీలో చివరిలో మేము సర్పంచ్గా చేసిన అప్పట్లో మేము పెన్షన్ కావాలంటే మండలాఫీసులు తిరిగి ఒక 2 నెలలు 3 నెలలు అయితే వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. సర్పంచ్ దగ్గరికే అక్కడే ఆ గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ పెట్టి అక్కడే ఒక సర్టిఫికెట్ 24 గంటలు దాటుకుంటేనే గ్యాస్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా చేసినప్పుడు ప్రజలు గుర్తించారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సార్, మీరు కూడా చూసే ఉంటారు, ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఒక పెద్దవాడు ఉందనుకోండి, అప్పట్లో కనీసం ఏంటంటే ఆమెను పెన్షన్ తీసుకెళ్ళడానికి వెనకాతలో ఒక మనిషి ఉండేవాడు. కానీ నేడు వాలంటీర్స్ అనే వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో సైతం వెళ్ళిస్తున్నారు కదా. మరి ఆ వ్యవస్థ అంతా ఈ రేపు అఖిలపక్ష పార్టీ ఇది కేవలం వైసీపీ పార్టీకే పనిచేస్తున్నారని చెప్పాను. కరెక్టేనండి? అది కరెక్ట్ కాదు. వాళ్ళు జనాల కోసం పనిచేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాలంటీర్ పెన్షన్ తీసుకోవాలంటే ఆ ముసలోడితో పాటు ఇంకో మనిషి వచ్చేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేశారు, తెల్లవారు 5 గంటకెల్లా ఎక్కడ ముసలవ్వ కానీ, తాతలు కానీ,
వికలాంగులు కానీ ఇంటికి 5వ గంట కల్లా పెన్షన్ తీసుకునేటటువంటి ఏర్పాటు చేశారు. నిజంగా కార్యక్రమం సూపర్ సార్. ఎందుకంటే హాస్పిటల్లో కూడా పేషెంట్లుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిస్తున్నారు. అదైతే వాస్తవం. నిజంగా పెళ్లి చేసుకొని ఆ పెళ్లి తాడి కట్టిన వెంటనే వెళ్ళి కూడా పెన్షన్ ఇచ్చే దాఖలాలు ఉన్నాయి. మరి అంతకంట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత బాగుందంటే జనాలు కేవలం మీరు ఒకటే నిదర్శనం. రాష్ట్రం మొత్తం మీద అరకులో మా ఉక్కుంపేట మండలానికి నిన్న పాడే నామినేషన్ వేయడానికి వచ్చిన జనాలు చూస్తేనే రాష్ట్రం అంతా ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారని అందరూ అనుకుంటున్నారు. చివరిగా అఖిలపక్ష పార్టీలు ఏడు చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? అఖిలపక్ష పార్టీలు కుర్చీ మొత్తం పెట్టుకొని ఇంట్లో కూర్చోవడం తప్ప ఇక చేసేది ఏం చేయలేదు. ఓకే సార్, ఏదేమైనటికీ మీరు ఈరోజు మాకు ఇక్కడ మీ అంటే మాకు ఇంటర్వ్యూ అవకాశం కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది.